మన దేశంలో 24 లక్షల మంది హెచ్ఐవి పాజిటివ్ పీపుల్ ఉన్నారు. తెలంగాణలో 1.4 lakhs హెచ్ఐవి పాజిటివ్ గా ఉన్నారు. ఈ మధ్య నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేసిన స్టాటిస్టిక్స్ చాలా ఆందోళన కలిగించే విషయాలు వెల్లడించాయి. మరీ ముఖ్యంగా ఐటీ సెక్టార్లో హైదరాబాద్లో హెచ్ఐవి కేసెస్ ఎక్కువగా నమోదవుతున్నాయి. ఓవరాల్గా 9,400 హెచ్ఐవి పాజిటివ్ కేసెస్ 2025లో డిటెక్ట్ అయ్యాయి తెలంగాణలో. రీజన్స్ ఏంటి? ఫస్ట్, రిస్కీ సోషల్ బిహేవియర్స్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్. వారమంతా కష్టపడటము, వారాంతానికి వీకెండ్ పార్టీస్, పబ్స్, విపరీతమైన ఆల్కహాల్, డ్రగ్ అబ్యూస్ అండ్ అన్సేఫ్ సెక్షువల్ ప్రాక్టీసెస్. సెకండ్, బిహేవియరల్ చేంజెస్. సేఫ్ సెక్స్ ప్రాక్టీసెస్ పక్కన పెట్టి ఓన్లీ ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్ వాడటం వల్ల ప్రెగ్నెన్సీని ప్రివెంట్ చేయగలుగుతున్నారు, కానీ సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ లైక్ హెచ్ఐవి కి ప్రొటెక్షన్ దొరకట్లేదు. దీనివల్ల హెచ్ఐవి కేసెస్ పెరుగుతున్నాయి. నెక్స్ట్, డ్రగ్ అబ్యూస్ వల్ల ఐవి నీడిల్ షేరింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ హెచ్ఐవి ఫాస్ట్గా స్ప్రెడ్ అవటానికి. వే అవుట్, అవేర్నెస్ పెరగటం. అవేర్నెస్ పెరగటం ద్వారా వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోగలరు, ప్రివెంట్ చేయగలరు హెచ్ఐవిని. అలాగే అవేర్నెస్ పెరగటం ద్వారా అర్లీగా టెస్ట్ చేసుకోవటం ద్వారా అర్లీగా హెచ్ఐవి డిటెక్ట్ అవుతుంది, అర్లీగా ట్రీట్మెంట్ సాధ్యమవుతుంది. థ్యాంక్ యూ.